ఇవాళ మీ అందరికి ఒక స్పెషల్ గెస్ట్ ని పరిచయం చేయడానికి వచ్చానండి. స్పెషల్ గెస్ట్ తో పాటు టేస్టీ ఫుడ్ ని కూడా పరిచయం చేయడానికి వచ్చేసాను. ఇంతమంది కుక్ చేస్తున్నా అన్నారు కదా, మీకు వంట ఎవరు నేర్పించారు? అది మీరు చెప్తే నిజంగా షాక్ అవుతారు. నాకు మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ లో ఏంటంటే కనుక ఏమీ అర్థమయ్యేది కదా. ఫస్ట్ అంతా ఏంటంటే ఎక్కువ వంకాయ ఫ్రై చేసేదాన్ని. వంకాయ ఫ్రై ఏంటంటే అది ఈజీగా అయిపోతుంది, తెలియదు. తినే ముందు ఒక 10 minutes ముందు చెప్తాడు ఇది తినాలి అని. 10 నిమిషాల ముందు రెస్టారెంట్ ఏమన్నా? ఇప్పుడు ఎలా మరి ఇంత రష్ వచ్చింది, ఆర్డర్స్ ఎక్కువ వస్తున్నాయి, మరి ఎలా హోల్డ్ చేస్తున్నారు ఇదంతా? యాక్చువల్గా చెప్పాను కదమ్మా, ఫస్ట్ మేము అక్టోబర్లో స్టార్ట్ చేస్తాం. 1.5 month అయితే మాత్రం మాకేమీ పెద్ద బిజినెస్ ఏమీ లేదు. ఈరోజు ఇంకొక 30,000 40,000 ఇవ్వడానికి రెడీ అయ్యి వెళ్తున్నావా? నేను శాలరీస్ అనేది డబ్బులు అనేది మా హస్బెండ్ దగ్గర నుంచి నేను తీసుకోకూడదు అని చాలా 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 అనుకున్నాను. సో మరి ఇక్కడికి వచ్చే కస్టమర్స్ ఎంతమంది ఒకటేసారి కూర్చోవచ్చు? ఇక్కడ ఒక 90 members, 85-90 బట్ నేను ఒకటి విన్నాను, చాలా మంది మా ఫ్రెండ్స్ ఇట్లాంటి వాళ్ళు టాక్ వచ్చింది, అరే వెయిట్ చేయలేకపోతున్నాం రా అని. మరి అట్లాంటి వాళ్ళకి ఏం చేస్తున్నారు? అది నిజంగా నేనమ్మా, కానీ అండ్ ఇండస్ట్రీలో ఎవరెవరు వస్తున్నారు ఫుడ్ తినడానికి? ఎవరైనా ఆర్డర్స్ తీసుకున్నారా? మేము జూనియర్ ఎన్టీఆర్ గారిది విన్నాము. సో రోజు తీసుకుంటారా లేకుంటే వీక్లీ వస్తారా? మెగాస్టార్ గారు మీ యాంకరింగ్, మీరు అడిగే స్టైలు, మీ వే ఆఫ్ అప్రోచ్ చాలా చాలా నాకు నచ్చుద్దామా. నేను చాలా చూస్తుంటాను మీది అంతాను. ప్రతి పర్సన్ ఎవరితో మాట్లాడుతున్నారో వాళ్ళలోకి మీరు వెళ్ళిపోయి వాళ్ళు నా వాళ్ళు అనుకున్నట్టుగా మీరు ఫీల్ అయితే మాట్లాడుతుంటారు. మీరు ఇంకా చాలా చాలా మంచి ఇదిలోకి వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. హై వ్యూవర్స్, వెల్కమ్ టు వాదాన్. నేను మీ హోస్ట్ సుధిరెడ్డి. ఇవాళ మీ అందరికి ఒక స్పెషల్ గెస్ట్ ని పరిచయం చేయడానికి వచ్చానండి. స్పెషల్ గెస్ట్ తో పాటు టేస్టీ ఫుడ్ ని కూడా పరిచయం చేయడానికి వచ్చేసాను. తను ఎవరో కాదండి, మనందరికి ఎంతో ఇష్టమైన హీరో నాగశౌర్య గారు. వాళ్ళ మదర్ ఉషా ముల్లిపురి గారి కొత్త కిచెన్ మాదాపూర్లో స్టార్ట్ అయింది. ఇక్కడ డిషెస్ చాలా ఫేమస్. ఈ స్మెల్ మా ఆఫీస్ వరకు కూడా కొడుతుందంటే మీరు డౌట్ పడవచ్చు, కానీ 100% ఇక్కడ ఉన్న ఫ్లేవర్స్ మనం చాలా వీడియోస్లో చూస్తుంటే అందరికి భలే నచ్చుతున్నాయి కదా. సో మరి ఏంటి ఈ కిచెన్ ఎందుకు స్టార్ట్ అయింది, దీని వెనకాల స్టోరీ, ఇక్కడ ఉన్న ఐటమ్స్ టేస్ట్ ఎలా ఉంది, ప్రతి ఒక్క డీటెయిల్ కూడా ఇవాళ ఇంటర్వ్యూలో అడిగి తెలిసేసుకుందాం. ఇక లేట్ చేయకుండా మన ఉషా గారికి హాయ్ చెప్పేద్దాం. నమస్తే అమ్మా, బాగున్నారా? ఇంత బిజీగా ఉన్నారు, టైం ఎట్లా సెట్ చేసుకుంటున్నారు మీరు రోజు? అంటే అందరికి 24 hours అసలు. అంటే మన చంద్రబాబు నాయుడు గారు, మోడీ, అసలు అందరికీ అదే టైం. వాళ్ళకన్నా నేను పెద్ద బిజీ, పెద్ద కష్టం ఏమీ లేదు కదా. ఇది యాక్చువల్గా చెప్పాలంటే ఇంత వర్క్ జరిగినందుకు అది గాడ్స్ గిఫ్ట్ అని చెప్పి నేను ఫీల్ అవుతున్నాను తప్పితే అమ్మో కష్టంగా ఉందని నేను ఈ రోజు ఫీల్ అవ్వట్లేదు. బట్ బేసిక్ ఇక్కడ ఒక విషయం నేను చెప్పాలి హానెస్ట్ గా, నాగశౌర్య వాళ్ళ అమ్మ కిచెన్ అనేది పేరు లేదు బయట. ఉషా గారి కిచెన్, ఉషా గారి కిచెన్ రెస్టారెంట్కి వెళ్ళి తినండి. అంటే కొంతమంది బ్రాండ్ అబ్బాయి నుంచి వచ్చింది అనుకోవచ్చు, కానీ అట్లా లేకుండా మీ ఓన్ గా మీరు కుక్ చేసే ఫుడ్ గురించి ఇంతమంది ఇలా మాట్లాడుకుంటున్నారు, ఎలా అనిపిస్తుంది? అంటే నాగశౌర్య మదర్ అంటే ఇంకా హ్యాపీగా ఉంటుంది. అది ఓకే, అది ఇండస్ట్రీ వరకు. బట్ ఇక్కడ ఏంటంటే మా అందరికి మీరు మదర్ అని చెప్పుకోవచ్చు. 100% తల్లి ఎప్పుడు పిల్లలకి వండి పెడతారు, అదే ఫీల్ తోటి ఉందమ్మా. యాక్చువల్ గా నేను పెట్టే కూడా ఏంటంటే నాకు చాలా ప్యాషన్ ఏంటంటే ఫస్ట్ నా మ్యారేజ్ అయిన దగ్గర నుంచి కూడా అంకుల్ కి చాలా ఫ్రెండ్స్ కానీ అంతగా ఎక్కువ
అంటే చెప్పకుండా ఇంటికి తీసుకొచ్చేసేవాళ్ళు. అప్పటికప్పుడు వండి పెట్టడం అనేది అలవాటు. ఆ తర్వాత పెద్దబాబు గౌతమ్ కానీ శౌర్య కానీ అందరు ఫ్రెండ్స్ కూడా చిన్నప్పటి నుంచి కూడా నేను ఇంట్లోనే వాళ్ళని ఎక్కడికి పంపించేదాన్ని కాదు. ఎందుకంటే బయటకు వెళ్ళి ఏమైనా అల్లరి చేస్తే ఏమైనా అనుకుంటారేమో, మీరే ఎంతమంది ఫ్రెండ్స్ తెచ్చుకోండి అంటే వాళ్ళ ఫ్రెండ్స్ అందరు ఇంటికి వచ్చారు. వీడికి 10 మంది ఆడికో 10 మంది. సో సమ్మర్ హాలిడేస్ లో అయితే మా ఇల్లు అయితే ఎలా ఉండేదంటే కనుక అసలు ఎక్కడ చూసినా ఇంటి మొత్తం పిల్లలతో ఉండేదన్నమాట. సో వాళ్ళకి అందరికి వండి పెట్టడం అట్లా చేయటం నాకు చాలా చాలా ఇష్టం అనమాట. ప్రతి పిల్లలు కూడా నా పిల్లలాగానే నేను ఫీల్ అయి పెట్టుకుంటాను. సో అందుకని అలాగే అదే కంటిన్యూ. ఈవెన్ నేను ఐరా క్రియేషన్స్ పెట్టిన తర్వాత కూడా నేను 5 years మూవీస్ చేసిన నాడు కూడా నేను రోజు కూడా మార్నింగ్ 10 o'clock ఆఫీస్ లో కూడా డైలీ నా ఫుడ్ అందరికి స్టాఫ్ కూడా నా ఫుడ్ నేనే చేసి పెట్టేదాన్ని. ఇంకా షూటింగ్స్ లో అంటే కనుక చెప్పనక్కర్లేదు, అది స్పెషల్ గా చేసేదాన్ని. ఇంకా ఎక్కడికన్నా మనం బయట కంట్రీస్కి వెళ్ళినప్పుడు కూడా నేనే వండి పెట్టడం. ఇంకా అది నాకు ఒక ప్యాషన్. ప్యాషన్ ఏంటంటే ఒక్కొక్కరికి ఒక ఇది ఉంటుంది కదా, ఎదుటి వాళ్ళు తిని హ్యాపీ ఫీల్ అయితే నాకు అది చాలా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. ఇంతమంది కుక్ చేస్తున్నా అన్నారు కదా, మీకు వంట ఎవరు నేర్పించారు? అది మీరు చెప్తే నిజంగా షాక్ అవుతారు. నాకు మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ మా అత్తగారు బయటకు వెళ్తే ఏదో అంత కూర వండేసి అమ్మ పప్పు వండేసాను తాలింపు పెట్టు అన్నారు. తాలింపు పెట్టమన్నారు. పప్పు వండేసి అర్జెంట్ పని ఉంది తాలింపు పెట్టేయమ్మా అన్నారు. తాలింప అంటే ఏంటి అది కూడా తెలీదు నాకు. అడగాలంటే భయం, కొత్త కదా. అమ్మో ఏమని పక్కన వాళ్ళు అడిగితే ఆవాలు జీలకర్ర, ఆవాలంటే ఏంటి జీలకర్ర. నిజంగానమ్మా మా మదర్ ఏంటంటే కనుక ప్లేట్లో పెడితే ప్లేట్ కూడా తీయటం తెలియదు. అవునా? సో అసలు ఏమీ తెలీదు. నాకు 17 years మ్యారేజ్ అయింది. 17 years నాకు అసలు ఏమీ తెలియదు. అప్పుడు వాళ్ళని పక్కన వాళ్ళని అడిగితే నాకు అర్థం కావట్లేదు, అంత క్లమ్సీగా ఉంది. సరే అదంతా మొత్తానికి ఏదో అలా అయిపోయింది. ఆ తర్వాత మా అత్తగారు వాళ్ళు వెళ్ళిపోయారు, మేమే ఉండేవాళ్ళం, నేను మా హస్బెండ్. అయిన తర్వాత వంట చేయాలంటే ఏం చేయాలో తెలియదు. మా పక్కన వైశాస్ ఉండేవాళ్ళు, వాళ్ళని అడిగితే వాళ్ళ వంట వేరు మా వంట వేరు. తను చెప్పే విధానం నాకు అట్లా కనపడేది కాదు, మా మదర్ అలా ఉండేది కాదు. ఏంటి తెలీదు, ఎలా అనేది నాకే తెలీదు. అసలు అది కూడా గాడ్స్ గిఫ్ట్ అనుకోవాలి. ఇది గాడ్స్ గిఫ్ట్ అని చెప్పలేం మేము, ఎందుకంటే ఇక్కడ ఫుడ్ ఉన్నాను సరే ఫ్లేవర్స్ నాకు తెలుస్తుంది, అక్కడ ఏదో వండుతున్నాను సరే కుక్కర్ విజిల్స్ కి ఆ స్మెల్ నాకు వచ్చేస్తుంది. అంటే మీకు ఇంత వంట ఎలా వచ్చింది మరి? గాడ్స్ గిఫ్ట్ నేను నమ్మలేను. అంటే గాడ్స్ గిఫ్టే అనుకోవాలమ్మా. ఎందుకంటే ఇప్పుడు సింగర్స్ ఉంటారు, ఏదైనా ఒక కళ ఏదైనా కానీ 64 కళ్ళు అదేంటంటే ఇన్బిల్ట్ ఉండాలి. ప్లస్ ఏంటంటే గాడ్స్ గిఫ్ట్ లాగా ఉంటుంది. అట్లాగా ఇది వండటము అనేది నాకు తెలియకుండా ఇన్బిల్ట్ లో దేవుడు నాకు ఇచ్చి ఉండొచ్చు. మరి మ్యారేజ్ అయ్యాక మీ అత్తగారు తాలింపు అంటే డౌట్ పడ్డారు కదా, మరి మీ హస్బెండ్ ని మీ వంటలతో ఎప్పుడు ఇంప్రెస్ చేశారు? అంటే తను చాలా ఫుడీ. పెద్ద కష్టమే మీకైతే. మా హస్బెండ్ చాలా ఫుడీ. ఎట్లా అంటే ఇప్పుడు శౌర్య ఎలా ఉన్నాడో అంతకంటే సన్నగా ఉండేవాళ్ళు. చాలా సన్నగా, అసలు ఎంత అంటే కనుక ఇలా ఉండేవాళ్ళు. కానీ చాలా ఫుడీ. ఫస్ట్ లో ఏంటంటే కనుక ఏమీ అర్థమయ్యేది కదా. ఫస్ట్ అంతా ఏంటంటే ఎక్కువ వంకాయ ఫ్రై చేసేదాన్ని. వంకాయ ఫ్రై ఏంటంటే అది ఈజీగా అయిపోతుంది, తెలియదు. ప్లస్ ఏంటంటే నాకు మా పేరెంట్స్ కూడా అప్పుడు కలవలేదు. లవ్ మ్యారేజ్ అంటే 2 years దాకా నన్ను. సో మా పెద్ద బాబు పుట్టాడు. పుట్టిన తర్వాత వాడేమో విపరీతంగా ఏడ్పించేవాడు, అసలు దిగేవాడు కాదు. ఆయన ఎత్తుకునే ఏం చేశానో ఏంటో నాకు కూడా కరెక్ట్ గా గుర్తులేదు, ఏమీ లేదు. ఆ తర్వాత నెమ్మదిగా తను మటన్ తీసుకురావటం, అంటే నాన్ వెజ్ బాగా తింటారు. అలాగే రోజు తీసుకొస్తుంటే మరి ఎట్లా వండానా ఏంటా అనేది నాకైతే ఇప్పుడు గుర్తులేదు. అలా అలవాటు అయిపోయింది. అది అదే చెప్తున్నారు కదా, మాకు అది కూడా గాడ్స్ గిఫ్ట్. అట్లా ఇచ్చాడు. నేనేమనుకున్నా అంటే మీ అత్తగారు దగ్గర నేర్పించడమో లేకుంటే మీ మదర్ నేర్పించడమో. అంటే అసలు గమ్మత్తు ఏంటంటే మా అత్తగారు అసలు వంట చేయరు. మా అత్తగారు చాలా రేర్ అనమాట. ఎందుకంటే మా అత్తగారికి వాళ్ళ సిస్టర్స్ వీళ్ళందరూ ఉంటారు. సో ఎప్పుడు కూడా మా అత్తగారికి వంట చేయడం అనేది చాలా రేరు. ఆవిడ లైఫ్ లో బాగా వంట చేస్తే చాలా లెక్క పెట్టచ్చు. ఆవిడకి ఎప్పుడు చుట్టూతా జనం ఉండేవాళ్ళు, వాళ్ళే వండేసేవాళ్ళు. సో అందుకని ఆవిడ వండటం అనేది చాలా తక్కువ. మా మదర్ ఎప్పుడు వండుతారు. మా మదర్ బాగా ఇట్లా నేను ఎలాగా అంటే నాకంటే ఎక్కువగా అందరికి వండి పెట్టడం, కానీ మాకు నేర్పించాల.
ఓకే. ఎంతసేపటికి మమ్మల్ని గారాబంగా మాకు పెట్టడం తప్పితే మరి మీరు వంట నేర్చుకుంటూ వస్తున్నారు కదా, స్టార్టింగ్ నుంచే ఈ రెస్పాన్స్ ఉండేదా ఇంట్లో? బాగానే. అంటే మా హస్బెండ్ యాక్చువల్గా చెప్పాలంటే దాని రెస్పాన్స్ ఏంటంటే ఇలా సన్నగా ఉన్నవాళ్ళు ఇలా అయిపోయారు, లావుగా. సో ఆయన ఇలా ఉండడానికి కారణం మీరు? అయ్యయ్యో. ఇంకో గమ్మత్ ఏంటంటే అసలు నేను రోజు కంపల్సరీగా స్టార్టర్స్ కావాలి, మార్నింగ్ ఫుడ్ ఈవినింగ్ తినరు. ఇన్ని ఇయర్స్ లో, మా మ్యారేజ్ అయిన ఇన్ని ఇయర్స్ లో డైలీ మేము మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ తను చెప్పాల్సిందే. ఎప్పుడు కూడా అంటే తనకి ఇది ఇష్టం కదా, ఈ రోజు ఇది వండుదామంటే కాదు, ఈ రోజు పప్పు టమాటా తినాలంటే పప్పు టమాటాని, అంతేగాని నువ్వు మటన్ వండిస్తే నేను తిన్నాను, నచ్చింది ఈ రోజు ఏం తినాలి అనేది తను మార్నింగ్ ఫిక్స్ చేసుకుంటారు. పొద్దున్నే చెప్తారు నాకు ఇది కావాలి, మళ్ళీ ఈవినింగ్ నాకు ఇది కావాలి. సో మీ విజయం వెనకాల ఆయన ఉన్నారని చెప్పొచ్చా? 100%. అట్లాగే శౌర్య కూడా ఎట్లా అంటే పెద్ద బాబు ఒకటి ఏది పెట్టినా గానీ అమ్మ సూపర్ అని తింటాడు. శౌర్య తింటాడు కానీ వాడు ఎలా అంటే వాడికి కూడా ఎట్లా అంటే తినే ముందు ఒక 10 minutes ముందు చెప్తాడు ఇది తినాలి అని. 10 నిమిషాల ముందు 10 నిమిషాల ముందు ఇంకా అది అలవాటు అయిపోయింది నాకు. ఏంటంటే అన్ని ఫ్రిడ్జ్ లో రెడీగా ఉంటాయి, వాడితో మాట్లాడుతున్నాం కానీ వండి పెట్టడం తెలిసిపోతుంది ఈ రోజు ఏం అడుగుతాడు అని రెడీ చేసుకుంటారు. అన్ని రెడీ ఉంటాయి అన్ని. తను ఏంటంటే మటన్ తింటాడు, చికెన్ తిన్నా, చికెన్ అంటే చికెన్ 65 అలా అలాంటివి తప్పితే పెద్దగా చికెన్ తింటాడు. మాంసం తింటాడు, కైమా తింటాడు, కిల్లి తింటాడు, లేకపోతే నిమ్మకాయ పులిహార తింటాడు. భీమవరం సైడ్? ఏలూరమ్మా. ఏలూరు, వెస్ట్ గోదావరి. ఏలూరు, వెస్ట్ గోదావరి కాబట్టి నాకు నిజం చెప్తాను నోట్లో వాటర్ వస్తున్నాయి. ముందు ఫుడ్ తిండి టేస్ట్ చేస్తానమ్మా. సో ఇదేంటి? ఇది మొక్కజొన్న గారె. మొక్కజొన్న గారె తీసుకోండి. మీరు కూడా తినండి. నేనమ్మా అంటే లైక్ చుట్టాలు ఇంటికి వచ్చినప్పుడు మీరు కూడా తినాలి కదా. సో మొక్కజొన్న గారె. మొక్కజొన్న గారె చాలా బాగుంది. ఇంట్లో మా అమ్మ చేసిన ఫీలింగ్ వచ్చింది. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. ఇది కొంచెం అంటే బాగా క్రౌడ్ ఎక్కువైపోయిందని నాకు చెప్పంటారు మేడం, ఇది హోల్డ్ చేద్దామా ఇది హోల్డ్ చేద్దామా అంటారు. దీనికి చాలా మంది అడుగుతున్నారు, నువ్వు హోల్డ్ చేయడానికి లేదు, నీకు ఎంతమంది స్టాఫ్ కావాలని నేను పెడతాను కానీ నువ్వు అది హోల్డ్ చేయొద్దని చెప్తున్నాను అనమాట. చూడండి మొక్కజొన్న గారే చాలా నీట్ గా కుక్ చేశారు. బేసిక్ గా రష్ అవర్స్ కానీ ఏమనుకోకుండా మనకి స్పేస్ ఇచ్చారు. అండ్ కుకింగ్ లోకి వచ్చారు కదా, అంటే ఇంట్లో కుక్ చేస్తున్నారు, అందరికి నచ్చుతుంది మీ వంట. కంప్లైంట్స్ ఏం రావా? అసలు ఎప్పుడు కంప్లైంట్స్ లేవు, ఎప్పటికి రావు. ఎప్పుడు, ఎందుకంటే నేను ఎవ్రీడే అంటే ఎప్పుడు వండినా కానీ అంటే ఇది వంటనే కాదు ఏ పని చేసినా ఏంటంటే ఇదే నా ఫస్ట్ పని. ఓకే, అంత అది ఆ డెడికేషన్ దాని మీద అంత ఫుల్ ఎఫర్ట్ ఉంటుంది. నేను ఒకటి అడగాలమ్మా, అంటే బేసిక్ గా ఇండస్ట్రీలో ఒక ప్రొడ్యూసర్ గా ఆ లైఫ్ చూసారు, అక్కడికి వెళ్ళి చాలా మందిని కంట్రోల్ చేయాలి, ప్రొడక్షన్ చూసుకోవాలి, మీ అబ్బాయి కెరియర్కి మీరు గైడెన్స్ ఉన్నారు, ఇంట్లో ఒక మదర్గా ఫ్యామిలీలో ఉన్న మీ పెద్ద బాబు అయినా మీ హస్బెండ్ అయినా వీళ్ళందరినీ చూసుకుంటారు, మళ్ళీ ఇక్కడికి రెస్టారెంట్కి వచ్చి బిజినెస్, ఇంత పేషెన్స్ని ఎక్కడి నుంచి తెచ్చారు? పేషెన్స్ అంటే కనుక మనకి దాని మీద ప్యాషన్ ఉంటే ఏదైనా పేషెన్స్. అంటే లైక్ ఒకసారి ఒక ఫీల్డ్ ఉన్నారు, ఇంకొకసారి ఒక ఫీల్డ్ ఉన్నారు, అరే ఉషా గారు అక్కడ ఫెయిల్ అయ్యారని చెప్పుకోవడానికి మాకు లేదు కదా. అయ్యో యాక్చువల్గా చెప్పాలి అంటే నాకు మీరు అన్నట్టు ఏంటంటే కనుక ముందు ఉషా ముల్పూరిస్ కిచెన్ పెట్టే ముందు ఫస్ట్ నేను ఒక 2 years బ్యాక్ పేదరాశి పెద్దమ్మ అని నేను రిజిస్ట్రేషన్ చేయించుకున్నాను. ఓకే, ఇది పెడదాము అని. యాక్చువల్గా 2-3 years నుంచి నేను ఒక దగ్గర 10 years దగ్గర నుంచి నేను పెడదామని అనుకుంటున్నాను. కానీ ఎప్పటికప్పుడు ఏంటంటే మా వాళ్ళు స్టాప్ చేస్తున్నారు, శౌర్య కానీ వాళ్ళు కానీ ఎందుకు చాలా కష్టంగా ఉంటుంది వద్దు అని. ఈవెన్ 2 years బ్యాక్ కూడా నేను 2 places లో అడ్వాన్స్ ఇచ్చాను. అప్పుడు కూడా కృష్ణవింద విహారీ సినిమా రిలీజ్ ముందు అనమాట. సో అప్పుడు కూడా ఏంటంటే వద్దు అని చెప్పేసి అప్పుడు ఆపారు. ఆ తర్వాత రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ నేను ఒక చోటే అక్కడ కూడా వద్దు, అక్కడ కొంచెం సిక్ అయ్యాను నేను, వద్దు ఇబ్బంది అవుతుందని. అది ఇది అనుకోకుండా బై గాడ్స్ గిఫ్ట్ నేను ఎవరిదో గెస్ట్ హౌస్ ఎవరో కావాలని అడిగితే నాకు ఒకళ్ళు చూపించారు. చూపిస్తే చాలా పాడుపడిపోయి ఇల్లు, పాత ఇల్లు అనమాట. ఇది గెస్ట్ హౌస్ కింద పనికొస్తుంది, పనికిరాదు కదా, నువ్వు ఇలాంటివి చూపించావేంటి అని అన్నా. అన్న తర్వాత నాకు ఎందుకునో ఇది క్లౌడ్ కిచెన్ లా పెట్టుకుంటే బాగుంటుందేమో, అంతా ఖాళీ ప్లేస్ ఉంది, ఆ ఇల్లు స్టోర్ కింద చేసుకోవచ్చు, అంత చెట్లతోటి అట్లా ఉంది, వెనకాలంతా ఖాళీ ఉంది, అని షెడ్ వేసుకుని మనం ఇలా చేసుకోవచ్చా అని ఒక ఐడియా వచ్చింది. వచ్చినప్పుడు మా హస్బెండ్ అడిగితే ఫస్ట్ నో చెప్పారు. నో చెప్పిన తర్వాత నాకు బాగా ఇంట్రెస్ట్ ఉంది అని అన్న తర్వాత మా పెద్ద బాబు అమ్మకు అంత ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు నువ్వెందుకు నో చెప్తావు డాడీ అని.
ఈవెన్ మా ఫ్రెండ్స్ కూడా, నాకు క్లోజ్ ఫ్రెండ్స్ చాలా తక్కువ మంది ఉన్నారు, ఒక 5-6 మెంబర్స్ క్లోజ్ ఫ్రెండ్స్. అంటే లైక్ ఇండస్ట్రీ వాళ్ళ లేకుంటే అవుట్ సైడ్ అన్నమాట. వాళ్ళు కూడా ఏమన్నారంటే కనుక, శంకర్ గారు తనకి ఇష్టమైంది వదిలేసి మీరు ఇష్టం లేనిది చేస్తానంటారేంటి, తనకి ఎంతో ఇష్టం. ప్లస్ వాళ్ళందరికీ కూడా నా ఫుడ్ మీద, నా డెడికేషన్ మీద చాలా నమ్మకం అనమాట. ఇవాళ మార్నింగ్ కూడా తనే ఫోన్ చేసింది యాక్చువల్గా యూఎస్ నుంచి వచ్చి. అంది తన హార్డ్ వర్క్ కానీ తన ఇది కానీ చాలా తనకి ఇష్టం కదా, మాకు బాధ అనిపిస్తుంది తను కష్టపడుతుంటే, కానీ తనకి అది ఇంట్రెస్ట్ అని చెప్పినప్పుడు పెట్టచ్చు కదా అని చెప్పి వాళ్ళందరూ కూడా చెప్పారు. యుద్ధం జరిగింది. ఇంక సర్లే అని చెప్పి క్లౌడ్ కిచెన్ అనుకుని వర్క్ స్టార్ట్ జరుగుతుండగా ఇక్కడ చుట్టూ ఉన్న వాళ్ళందరూ వచ్చి అడిగేవాళ్ళు, డైనింగ్ ఉందా ఆంటీ, డైనింగ్ ఉందా ఆంటీ, అంకుల్ వర్క్ చేస్తుంటే అంకుల్ ఫుడ్ అడిగేవాళ్ళు. అంటే నాకంటే ఎక్కువ అంకుల్ వర్క్ చేయించేవాళ్ళు, అంకుల్ ఎక్కువ మంది అడిగేవాళ్ళు. అడిగితే నేనేమన్నానంటే కొంచెం డైనింగ్ కింద కొంచెం పెడదామండి, ఎవరైనా వచ్చి తినాలనుకుంటే తింటారు, వాళ్ళు కూడా పాప రిలాక్స్ గా ఉంటుంది కదా అని అంటే, సర్లే అని కొంచెంగా స్టార్ట్ చేసామమ్మా. అది అలా పెరిగి 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 ఇక్కడ దాకా వచ్చింది. ఇప్పుడు ఎలా మరి ఇంత రష్ వచ్చింది, ఆర్డర్స్ ఎక్కువ వస్తున్నాయి, మరి ఎలా హోల్డ్ చేస్తున్నారు ఇదంతా? యాక్చువల్ గా చెప్పాను కదమ్మా, ఫస్ట్ మేము అక్టోబర్ లో స్టార్ట్ చేసాం. 1.5 month అయితే మాత్రం మాకేమీ పెద్ద బిజినెస్ ఏమీ లేదు. ఓపెన్ గా చెప్పాలంటే చాలా ఒక బిలో 25,000 అట్లాగా, అది అట్లా వచ్చేది. స్విగ్గీ అనేది ఏంటంటే మనకి నవంబర్ దాకా రాలేదు. నేను అందుకు ప్రమోషన్ కూడా నేను ఏమీ ఎవరికి చెప్పలేదు, ఎందుకంటే స్విగ్గీ లేకుండా నేను క్లౌడ్ కిచెన్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ కదా, డైనింగ్ ఇలా వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అందుకు నేను సర్లే రన్నింగ్ అవుతుంది కదా అని. కాకపోతే ఈ విషయంలో మాత్రం మా హస్బెండ్ కానీ మా బ్రదర్ ఒకటే చెప్పారు, 6 months అయినా నువ్వు టెన్షన్ పడకు, మనం బేర్ చేద్దాం సాలరీస్ కానీ, ఎందుకంటే స్టాఫ్ అయితే ఎక్కువ మందినే పెట్టుకున్నాం. ఇప్పుడైతే మాత్రం 60 members ఉన్నారు, అప్పుడైతే మాత్రం 35-40 members ఉండేవాళ్ళు. అయితే 35 members ఉంటే కూడా అప్పుడు ఏంటంటే శాలరీ నాకు ముందే 2 months నుంచే కదా, అంటే ఇప్పుడు వాళ్ళని ఆగస్ట్ నుంచి హోల్డ్ చేసాము, అప్పటి నుంచి పే చేస్తున్నాము. నాకు అక్టోబర్ మంత్ కూడా నవంబర్ మంత్ శాలరీస్ ఇవ్వాలి అంటే చాలా పెయిన్. అసలు వీళ్ళు జోక్ చేస్తాను సరదాగా, నేను వస్తుంటే కిచెన్ మార్నింగ్ వస్తుంటే, ఈ రోజు ఇంకొక 30,000-40,000 ఇవ్వడానికి రెడీ అయ్యి వెళ్తున్నావా అని అనేవాళ్ళు మా హస్బెండ్ కానీ మా బ్రదర్ ఇన్ లా కానీ జోక్ చేస్తుండేవాళ్ళు. నాకు చాలా పెయిన్ అనిపించేది, ఏంటి నిజంగానే కదా, ఏంటి నేను సక్సెస్ అవ్వలేనా అని. నేను ఒకటే చెప్పాను, 3 months నాకు టైం ఇవ్వండి, 3 months లో నేను ప్రూవ్ చేసుకుంటాను, మాక్సిమం 6 months కాకపోతే క్లోజ్ చేసేస్తాను నేను అని అంటే, లేదు ఉషా నీ మీద నమ్మకం ఉంది, నేను ఊరిని జస్ట్ స్పీడింగ్ అని అంతే తప్పితే అంతేగాని ఏమీ లేదు, నువ్వు హ్యాపీగా చేసుకొని. మా హస్బెండ్ కూడా చాలా సపోర్ట్ చేశారు. చేసిన తర్వాత నాకు నవంబర్లో అయితే మాత్రం నేను నిజంగా భూవారా స్వామి విజయవాడలో విజయకిలాద్రి టెంపుల్ విజయకిలాద్రి మీద భూవారా స్వామి చిన్నజీయర్ స్వామి గారి నేను ఒక్కటే కోరుకున్నా, నేను డిసెంబర్లో నేను శాలరీస్ అనేది డబ్బులు అనేది మా హస్బెండ్ దగ్గర నుంచి నేను తీసుకోకూడదు అని చాలా 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 అనుకున్నాను. నిజంగా బై గాడ్స్ గ్రేస్ అమ్మ, నవంబర్ 15th నాకు తమ్మడం వాళ్ళు వైరల్ ఫుడ్ వాళ్ళు పోస్ట్ చేశారు. చేసిన 1/2 hour 1 hour నుంచినమ్మా స్టార్ట్ అయిన ఫ్లోట్ ఇప్పుడు వరకు కూడా నిజంగా ఏంటంటే అందరికి, ఇక్కడికి వచ్చిన అందరికి, దేవుడికి అందరికి చాలా చాలా థ్యాంక్స్ అమ్మా. మెయిన్ ఏంటంటే శాలరీస్, నేనేమనుకున్నానంటే శాలరీస్ వరకు వస్తే నాకు చాలు, నాకేమీ కాకుండా నేను అందరికి తృప్తిగా ఫుడ్ పెట్టాలి, అందరిది బాగుండాలి. అందరూ ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ పిల్లలతోటి బాగా స్ట్రైన్ అయిపోయి ఉంటారు, హోమ్లీ ఫుడ్ పెట్టాలి, అది నా ప్యాషన్. ఎందుకంటే మా మదరు అలా అందరికి పెడితే అక్కయ్య గారు అంటే చాలా మంది ఆవిడ వంట తిని చాలా హ్యాపీ ఫీల్ అయ్యి ఇప్పుడు కూడా చెప్పుకుంటా ఉంటారనమాట. వాళ్ళ ఇంట్లో ఎప్పుడు మా హస్బెండ్ పెళ్ళైన కొత్తలో అనేవాళ్ళు మా ఇంటికి వచ్చి కొంచెం ఆ వంటింటికి రెస్ట్ ఇస్తే బాగుంటది, పాప మా స్టవ్లన్నీ పాప ఏడుస్తున్నాయి అని కామెంట్ చేసేవాళ్ళు. అంటే అట్లా మా మదర్ ఏంటంటే మార్నింగ్ నుంచి నైట్ వరకు కుక్ చేస్తూనే ఉండేవాళ్ళు, ఎప్పుడు కంటిన్యూగా అన్నమాట. అది అలా చూసి పెరగటం వల్ల ఏమో కానీ నాకు కూడా అదే బాగా అనిపించేది. దాంతో ఏంటంటే నాకు మెయిన్ ఏంటంటే ఓకే నాకు ఎక్కువేమీ రావకన్నా, నాకు ఏదైనా కొంచెం ఖర్చుల వరకు వచ్చి అందరూ హ్యాపీగా ఉండి తింటే బాగుంది. సక్సెస్ వచ్చాక ఎలా ఉంది ఫ్లో? ఇప్పుడు సక్సెస్ వచ్చిన తర్వాత
రోషన్ అన్నాడు మీరే ఇస్తున్నారా అందరికి అని. ఆ టైప్ లో నిజంగా భగవంతుడు నాకు ఇచ్చాడమ్మా. అసలు చాలా చాలా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. యాక్చువల్ గా చాలా మంది వచ్చి ఫ్రాంచైజీ ఇస్తారా అని అడుగుతున్నారు. లేదండి ఫ్రాంచైజీ అయితే ఇవ్వను, నేను చాలా ప్యాషన్ గా పెట్టుకున్నాను, కమర్షియల్ గా నేను అనుకోలేదు, కొన్ని పార్ట్నర్స్ గా ఏమైనా చేస్తారా అని అడుగుతున్నారు. చాలా ఇంట్రెస్ట్ గా అడుగుతున్నారు. అంటే ఫ్రాంచైజీ కాదమ్మా, యాక్చువల్ గా నేనేమనుకున్నానంటే 6 months వరకు అసలు ఏమీ వద్దు అనుకున్నాను. మొన్న రోషన్ వచ్చి ఏమన్నాడంటే అమ్మ ఏదైనా కానీ వచ్చినప్పుడే మీరు తీసుకోవాలి, ఇంతమంది మిమ్మల్ని అడుగుతున్నప్పుడు మీరు నో చెప్పడం అనేది కరెక్ట్ కాదు అని అన్నాడు. ఇవాళ మార్నింగే నేను మా హస్బెండ్ తో కూడా డిస్కస్ చేశాను, ఇట్లా అడుగుతున్నారు, ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చి అడుగుతున్నారు, మణికొండ, గచ్చిబౌలి, KPHB, JNTU, లేకపోతే తిరుమలగిరి, కరీంనగర్, వైజాగ్, విజయవాడ, ఇట్లా చాలా మంది వచ్చి అడుగుతున్నారు. సో ఇంకా ఓకే, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి పర్ఫెక్ట్ మంచిగా దాని మీద ప్యాషన్ ఉండి, అంటే మనీనే ఇంపార్టెంట్ కాదు, మనీతో పాటు మనం వీళ్ళకి అలా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే గనక ఇప్పుడు మాత్రం చేయటానికి మాత్రం నేను అంత అనుకుంటున్నాను. ఇవాళ మార్నింగే అనుకున్నాను అనమాట, కంపల్సరీగా నిజంగా కదా. మా ఫ్రెండ్స్ కూడా అదే మాట చెప్పారు, ఇప్పుడు ఉన్నప్పుడే నువ్వు చేసుకుంటే బాగుంటది కదా ఉషా, ఒక 5 years బాగా ఇదైతే గనక అది బాగుంటుంది కదా అని చెప్పేసి అన్నారు. ఇక్కడ చాలా ఐటమ్స్ ఉన్నాయి కదా, సో ఏ ఐటమ్ మీరు చెప్పండి. ఇదేమో ప్రాన్స్, లూజ్ ప్రాన్స్. ఓకే, ఇంకా ఇదేమో చిల్లీ బేబీ కార్న్. నేను చేస్తానమ్మా, సర్వ్ చేస్తాను. అయ్యో పర్లేదమ్మా. సో చూద్దాం ఏవేవి టేస్ట్ ఎలా ఉన్నాయో. మీరు ఖాళీగా ఉన్నప్పుడు ఎక్కువ ఇది గార్లిక్ ఫిష్. ఓకే, ఫస్ట్ టైం వింటున్నా. అంటే ఫిష్, ప్రాన్స్ అవన్నీ పెట్టాను. మీకు ఇష్టమైన ఫుడ్ ఏంటమ్మా? చికెనా, మటనా, సీ ఫుడ్? అంటే యాక్చువల్ గా చెప్పాలంటే నాకు ఇష్టమైన ఫుడ్ అంటూ అనేది నాకు తెలియదమ్మా. నిజం, ఎందుకంటే శౌర్యాకి ఇది ఇష్టం, మా హస్బెండ్ కి ఇష్టం, లేకపోతే పెద్ద బాబుకి ఇది ఇష్టం, లేకపోతే వాళ్ళకి ఇది ఇష్టం, ఇట్లా చేయటం తోటి. సో నాకంటూ శౌర్య గారికి ఏది ఇష్టం? శౌర్యకి మాంసం, మటన్ ఫ్రై, మటన్ మాంసం పలావ్, అంత మటనే. ఇంకా శౌర్య అంటేనే మటన్ తినాలి. మటన్ లేదు లేకపోతే కనుక వెజిటేరియన్ బాగా తింటాడు. వెజిటేరియన్. ఓకే, మరి అందమా తేజస్ అంతా మీరే కదా, ఆయన చూస్తే మిమ్మల్ని చూసినట్టే ఉంటుంది. ఎంతమంది చెప్పలేదు మీకు? అది అందరూ చెప్తుంటారమ్మా, ఇంకా ఏదైనా గాడ్స్ గిఫ్టేనమ్మా. ఇంకంతా. పెద్ద అబ్బాయికి ఏది ఇష్టం? పెద్ద బాబుకి నేను ఏది చేసినా ఇష్టమేనమ్మా. అంటే ఏది చేసినా కానీ ఏంటంటే సూపర్ అంటాడు, ప్రతిదీ కూడా సూపర్ అంటాడు. బాగుందమ్మా. సో పెద్ద బాబుకి ఏంటంటే చేపల పులుసు బాగా ఇష్టం. చేపల పులుసు విత్ హెడ్ అయితే మాత్రం బాగా ఆ తల చాలా ఇష్టంగా తింటాడు అనమాట. ఇప్పుడు US లో ఉంటున్నాడు, అది తను ఇక్కడికి వచ్చినప్పుడల్లా కంపల్సరీగా చేయించుకుని తింటాడు. మరి హస్బెండ్? మా హస్బెండ్ అన్నీనమ్మా, ఇదేని కాదు, మటన్ తింటారు, చికెన్ తింటారు, టమాటా పప్పు తింటారు, ఆలూ ఫ్రై తింటారు, డిఫరెంట్ గా. ఈ రోజు ఇది తిన్నారు కదా, ఇది ఇష్టం కదా అని మళ్ళీ మనం చేస్తే అలా కాదు. తను డైలీ మెనూ చెప్తారు, మార్నింగ్ చెప్తారు, ఈవినింగ్ చెప్తారు, ఆ నిమిషంలో కూడా చెప్తారనమాట. ఇంకా అలా అలవాటు అయిపోయింది. బట్ అంటే నాకు ఇంకొక డౌట్ ఉంది, నాకు ఆర్డర్ వస్తున్నాయి. ఓకే, తినండి అమ్మా, అంటే అమ్మా మీరు తినండి, తిని మాట్లాడండి. తింటే ఆర్డర్ వచ్చేస్తుంది. చాలా బాగుంది. ఆ క్రిస్పీనెస్ గానీ, ప్రాన్స్ గానీ చాలా బాగా. ఇది కూడా యాక్చువల్గా చెప్పాలంటే చెఫ్స్ గ్రేట్ చేస్తామ్మా, ఎందుకంటే వాళ్ళు 2 months నుంచి మన ముందున్నారు, 2-3 months నుంచి. అప్పుడు అంకుల్ ఒకటే చెప్పారు, మీరు ట్రయల్స్ ఇవ్వండి, మీ దాంట్లో బాగున్నాయి మేము తీసుకుంటాం, కానీ వాటిల్లో కూడా ది బెస్ట్ మేడం ఏది చెప్తే మీరు అది కొంచెం పాజిటివ్ గా తీసుకోవాలి అని చెప్పారు. ఎన్ని ప్రాన్స్ తెప్పిస్తున్నారు? ఎన్ని కేజీ ప్రాన్స్ అయితే మాత్రం ఒక 25 అట్లా తీసుకుంటాం రోజుకమ్మా. ఫిష్ అయితే వచ్చేటప్పటికి ఒక 10-15 అవుతుందమ్మా. 15 kg. చికెన్, మటన్ అయితే చాలా ఎక్కువ అవుతుందమ్మా. చికెన్ ఒక 100 దాకా అవుతుంది. 100 kg అవుతుంది. మటన్ కూడా అసలు యాక్చువల్ గా నేను ఇది స్టార్ట్ చేసే ముందు ఏమనుకున్నానంటే
చికెన్ ఎక్కువ వెళ్తుంది, మాంసం తక్కువ, మటన్ తక్కువ వెళ్తుంది. ఎందుకంటే ఎక్కువ చికెన్ తింటారు స్టార్టర్స్ కానీ. చికెన్ తింటారు. ఇంకోటి మటన్ విషయానికి వచ్చేసరికి భయపడుతుంటారు కొంతమంది. భయపడుతుంటారు. సో నేను ఏమనుకున్నానంటే ఫస్ట్ నుంచి కూడాను చికెన్ ఎక్కువ అవుతుంది స్టార్టర్స్ కానీ ఏదన్నా కానీ. కానీ చికెన్ ని మించి మాంసం ఇప్పుడు అవుతుందమ్మా. ఎందుకంటే మాంసం పలావ్, కుక్కర్ మాంసం పలావ్ అని ఎంత మంది ఫేవరెట్స్ అంటే అసలు మీరు పేరు మార్చి కుక్కర్ మాంసం పలావ్ అని పెట్టినా సరే క్యూ అసలు ఆ కుక్కర్ మాంసంకి ఎంత ఫ్యాన్స్ అంటేనమ్మా. అంటే ఎలా చెప్పాలి అంటే నిన్న వైఫ్ అండ్ హస్బెండ్ ఒక పాపతో వచ్చారు. ఎంత పాపకు 6 years ఉంటది. వాళ్ళు చెప్తున్నారు, నాకు తెలియదు, వాళ్ళు ఇది 4th time 3rd time అంట. 3rd time మా పాప ఇక్కడ పలావ్ ఇక్కడే తింటది, ఎక్కడా తినదు. ఇన్నాళ్ళలో తన కోసం మేము ఇన్నిసార్లు వస్తున్నాం, మాకు కూడా చాలా నచ్చుతుంది. కానీ ఇక్కడికి వస్తే వెయిట్ చేయాల్సి వస్తుంది కదా అని చెప్పి మేము స్విగ్గీ పెట్టుకున్నాము. కానీ స్విగ్గీ పెట్టుకున్నా కానీ మాకేంటంటే ఇక్కడికి వచ్చి ఆ వేడిగా తింటే ఇంకా ఫేవర్ ఉంది. కుక్కర్ పలావ్ ఎంతసేపు పడుతుందమ్మా ఉండడానికి? అంటే యాక్చువల్ గా కుక్కర్ పలావ్ 45 minutes అయితే పడుతుంది. అంటే మనకు అది పెట్టి విజిల్ వచ్చి అన్ని అవటానికి 40 minutes అయితే అవుతుంది. కానీ ఏంటంటే కంటిన్యూ అవుతూ ఉంటది కదమ్మా. ఇప్పుడు ఆల్రెడీ రన్నింగ్ ఉంటాయి, స్విగ్గీ ఆర్డర్స్ వస్తూ ఉంటాయి, జొమాటో ఆర్డర్స్ వస్తుంటాయి, మళ్ళీ ఇక్కడ ఆర్డర్స్ వస్తుంటాయి. సో ఒకసారి 1 hour కూడా అయిపోతుంది. అయినా కానీ నిజంగా చెప్తున్నాను, ఇక్కడికి వచ్చిన ఎవ్రీ కస్టమర్ మా పిల్లల్లాగానే ఉంటున్నారు అందరూ. కానీ యూత్ వస్తున్నారు, ఫ్యామిలీస్ తో వస్తున్నారు, కొత్తగా న్యూలీ మ్యారీడ్ యానివర్సరీ జరుపుకోవాలని ఇక్కడికి వస్తున్నారమ్మా. యానివర్సరీ అంటే ఎవరైనా ఏంటంటే ఒక పెద్దదానికి వెళ్ళాలి, మంచిగా వెళ్ళాలి అనుకుంటారు ఎవరైనా. ఇప్పుడు ఏమైందంటే మంచి ఫుడ్ యానివర్సరీ, మా యానివర్సరీ అని చెప్పేసి వచ్చాము అని చెప్పి వచ్చి చెప్తున్నారు. అసలు నాకు అది ఏంటంటే ఫస్ట్ యానివర్సరీ ఇచ్చేవాళ్ళు ఉన్నారు, 4th anniversary ఉన్నారు, డైలీ యానివర్సరీ జరుపుకుంటానికి వచ్చేవాళ్ళు ఒక 10 మంది ఉంటున్నారమ్మా. గార్లిక్ ఫిష్ తీసుకోండి. జనరల్ ఎక్కడైనా ఫిష్ తింటే కొంచెం స్మెల్ వస్తుంది, బట్ మీ ఫిష్ స్మెల్ అవునమ్మా. ఫిష్ కానీ ప్రాన్స్ కానీ ఎక్కడన్నా మనం ఆర్డర్ చేస్తే భయం అనిపిస్తుంది. నేను అది చాలా సార్లు పసుపు, ఉప్పు, పెరుగు, మజ్జిగతోటి బాగా క్లీన్ చేసి సేమ్ దాంతో నా వర్కర్స్ అయితే మాత్రం పాపం టార్చర్ చూస్తూ ఉండుంటారు, అలవాటు పడ్డారు. బట్ పేరు కూడా వాళ్ళకే కదా. కానీ ఫస్ట్ లో అయితే మాత్రం అబ్బాయి ఏంటి అంటే క్లీన్ చేసే వాళ్ళ దగ్గర అదంతా గట్టిగా మాట్లాడి చెప్పి బాగా ఇబ్బంది అయ్యేది. ఇప్పుడు చాలా వరకు అలవాటు పడ్డారు. మధ్యలో మనం చెప్తూ ఉండాలి. కానీ ఇప్పుడు ఏంటంటే ఓకే మేడం అయితే మాత్రం వర్క్ లో కరెక్ట్ గా స్ట్రిక్ట్ గా ఉంటారనేది వాళ్ళకి అర్థమైంది. డౌట్ మర్చిపోతా. బేసిక్ గా మేము ఐరా క్రియేషన్ చూసాం, మరి ఇక్కడ కూడా ఐరా కిచెన్ అని ఎందుకు పెట్టలా? యాక్చువల్గా చెప్పాను కదమ్మా, ఫస్ట్ పేదరాశి పెద్దమ్మ అనుకున్నాను. అనుకున్న తర్వాత ఏంటి మా పెద్దబాబు ఏమన్నాడంటే, అమ్మ అసలు ఎంతసేపటికి నీ థాట్స్ ఎక్కడ ఉంటాయో నీకెవరు చెప్తారో అర్థం కాదు, నీ పేరు అందరికీ తెలుసు, నువ్వు ఐరా క్రియేషన్స్, నాగశౌర్య మదరు అనేది ఒకటి ఓకే, కానీ ఐరా క్రియేషన్స్ ప్రొడ్యూస్ ఉషా మూల్పూరి అనేది కూడా చాలా మందికి ఫెమిలియర్ ఉంది. అలాంటిది నీకున్న ఇది వదిలేసి నువ్వు ఏంటో పాత చింతకాయ పచ్చడిలాగా వెళ్తానంటావు, నీ చుట్టూ ఎవరెవరు చెప్తున్నారు అని చెప్పి ఒకసారి గట్టిగా అన్నాడు. ఏమోరా మరి నా పేరంటే నాకు అలా నచ్చట్లేదు అని అంటే, ఏం లేదు పెట్టు అన్నాను. అన్న తర్వాత నాకు మళ్ళీ ఒకళ్ళిద్దరు ఏమని చెప్పారంటే, మీరు అది పెడుతున్నారు, అది క్లిక్ అవ్వలేదనుకో మళ్ళీ మీ పేరు కిల్ అవుతుంది కదా, మీ పేరుతోటి మీరు ఫెయిల్యూర్ చూసినట్టు అవుతుంది అని అన్నారు. ఇంకా నేను అసలు ఏది ఆలోచించలేదమ్మా. ఇంకా పెద్దబాబు చెప్పాడు ఓకే ఇంకా అని చెప్పేసి ఇంకా ఆ మాట చెప్పంగానే మా వాళ్ళందరూ కూడా బాగుంది అన్నారు, ఇంకా అందరూ కూడా బాగుంది అన్నారు. ఇంకేం ఆలోచించలేదు. ఉషా మూల్పూరిస్ కిచెన్ అన్నాం. కానీ చాలా మంది ముల్లపూడనా, మాల్పూరి అన్న ఇట్లా కొంచెం డిఫరెంట్ గా మూల్పూరి, కాకపోతే ఇంక షార్ట్ ఫామ్ లో యుఎంకే అంటే ఏ గొడవ ఉండదు, యుఎంకే అని. కానీ ఎవరు అట్లా ఉషా మూల్పూరి అనే వస్తున్నారు. అదే మా అసిస్టెంట్ లా మాట్లాడి చేయమంటుందంటే, నాకు మా అన్నయ్య కన్నా నీకు బాగా సూట్ అయిందే సర్నేము అని చెప్పి తనంటుంది అనమాట. అండ్ ఇండస్ట్రీలో ఎవరెవరు వస్తున్నారు ఫుడ్ తినడానికి, ఎవరైనా ఆర్డర్స్ తీసుకున్నారా? మేము జూనియర్ ఎన్టీఆర్ గారిది విన్నాము, సో రోజు తీసుకుంటారా లేకుంటే వీక్లీ? అంటే ఇప్పటికైతే మాత్రం 2 times తీసుకున్నారు. 2 times ఆయనే ఫోన్ చేస్తారా? ఆయన కాదు, యాక్చువల్ గా వాళ్ళ డ్రైవర్ వచ్చారు ఫస్ట్ టైం. ఆ తర్వాత వాళ్ళ బ్రదర్ ఇన్ లా ఉన్నారు, మా శౌర్యకి ఫ్రెండ్, తను చెప్పి తను బుక్ చేశాడు, అది అలా పంపించారు. మెగాస్టార్ గారు ఇంకా మరి ఇంకెవరు రాలేదు, పంపించలేదా? ఆయన పంపించలేదమ్మా. ఎందుకంటే
ఏమో నాకు అట్లా కొంచెం అలా అప్రోచ్ అవ్వాలంటే నిజంగా ఆయన బ్లెస్సింగ్స్ అమ్మా. ఆయన చాలా ఇదిగా చాలా పెద్ద మనసుతో వచ్చి మమ్మల్ని బ్లెస్ చేశారు. అంత అది ఓపెనింగ్స్ రావడానికి కారణం ఆయన చెప్పారు కాబట్టి అమ్మా. నేను నిజంగానే ఒకసారి అడిగి పంపిస్తాను. కంపల్సరీగా ఏంటంటే యాక్చువల్ గా చెప్పాలంటే అంత ఆలోచన కూడా లేదు. ఇప్పుడు మీరు చెప్పారు కదా, ఇది నేను దాని ప్రకారం నేను కూడా అంటే వస్తున్నారమ్మా. అంటే పంపించండి అమ్మా ఒకసారి. వాళ్ళు ఒకవేళ రాని వాళ్ళు ఉన్నా ఏ స్టార్ హోటల్ నుంచి వచ్చిందనే ఫీలింగ్ లో పడాలి. ఓకే ఓకే అమ్మా. అంటే యాక్చువల్ గా మనం ఏంటంటే ఏమో నచ్చదో ఏమో నచ్చుద్దో అంటారు ఏంటి మీరు అట్లా అంటారు? ఇంత మంది వస్తున్నారు ఇక్కడ చూడండి, ఎంత మంది ఇష్టంతో తింటున్నారు. కానీ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు మాత్రమమ్మా చాలా అంటే వచ్చి నేను కిచెన్ లో ఉన్నా గానీ వెయిట్ చేసి కలిసి చెప్పి వెళ్తున్నారు. ఏంటంటే ఆసం ఫుడ్ చాలా బాగుంది. ఫుడ్ మనం కుక్కర్ మాంసం పలావులో అయితే మాంసం అయితే స్పెసిఫిక్ గా చాలా మంది మాకు ఇంట్లో కూడా అంత బాగోదు. మీరు అన్ని సార్లు చెప్తున్నారు ఒకసారి కుక్కర్ పలావ్ తప్పనిసరిగా. శ్రీను సో మరి ఇక్కడికి వచ్చే కస్టమర్స్ ఎంతమంది ఒకటేసారి కూర్చోవచ్చు? ఇక్కడ ఒక 90 మెంబర్స్ 85-90 బట్ నేను ఒకటి విన్నాను, చాలా మంది మా ఫ్రెండ్స్ ఇట్లాంటి వాళ్ళు టాక్ వచ్చింది, అరే వెయిట్ చేయలేకపోతున్నాం రా అని. మరి అట్లాంటి వాళ్ళకి ఏం చేస్తున్నారు? అది నిజంగానేనమ్మా. కానీ చాలా మంది కార్ ఆపుతారు. కార్ ఆపిన తర్వాత ఓ ఇంత జనం ఉన్నారా అనుకుంటారు. అనుకుని మళ్ళీ ఆలోచించి ఏమనుకుంటారో మళ్ళీ దిగుతున్నారు. దిగి పర్లేదు వెయిట్ చేస్తామంటున్నారు. కానీ కొంతమంది అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఒపీనియన్, అమ్మో ఇప్పుడు ఇప్పుడే ఇంతమంది వెయిట్ చేస్తున్నారు, మన టైం ఎప్పుడు వస్తుందో మళ్ళీ నెక్స్ట్ టైం వద్దాము అని చెప్పి ఆ తర్వాత వచ్చి చెప్తారు, నిన్న వచ్చాము మేము వెళ్ళిపోయాము అందుకే వాళ్ళు తొందరగా వచ్చాము అని చెప్తున్నారు. కానీ డైలీ మాత్రం ఒక 50 to 100 మెంబర్స్ వెనక్కి వెళ్ళిపోతున్నారు. వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే చాలా క్రౌడ్. అంటే వాళ్ళది కూడా తప్పు కాదమ్మా. ఎందుకంటే అంత వెయిట్ చేయటం అంటే కనుక వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది కదా. ఎందుకంటే ఒక 90 మెంబర్స్ కే అనేటప్పటికి మనకి మినిమం ఏంటంటే 160 మెంబర్స్ అట్లా ఉన్నా మనకు బాగుంటుంది. సో దానివల్ల యాక్చువల్ గా మేము 12 to 3:30 పెట్టామమ్మా. కానీ ఇప్పుడు 4:30 వరకు కూడా ఉంచుతున్నాం. ఎందుకంటే వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. సో ఈవినింగ్ మరి 7 కి స్టార్ట్ అవుతుందమ్మా. అది యాక్చువల్ గా 11 కి పెట్టాము. అది 11 కి 12 అవుతుంది. అంటే ఇక్కడ ఇంక లాస్ట్ లో వచ్చి వాళ్ళు లాస్ట్ లో ఒక్కొక్కసారి 2 వస్తారు, లేకపోతే ఒక్కొక్కసారి 10 మంది వస్తారు, ఒక్కొక్కసారి 4 వస్తారు. మేము ఎక్కడెక్కడి నుంచో వచ్చామమ్మా అంటారు. అప్పుడు నేను కిచెన్ క్లోజ్ చేసేస్తుంటాను. ఇంకా మళ్ళీ అడిగినప్పుడు అప్పుడు చెప్తుంటాను, కుక్కర్ పలావ్ అయితే నేను మీకోసం చేసి పెడతాను. మా చెఫ్స్ అందరూ అయితే అలసిపోయి ఉన్నారు, నేను కుక్కర్ మాంసం నేను వండుతాను. అందుకు ఇంకా అప్పటికప్పుడు మీరు 45 minutes వెయిట్ చేస్తాను. పర్లేదమ్మా మేము వెయిట్ చేస్తాం అంటారు. అప్పుడు మళ్ళీ నేను వండి పెడితే వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యి వెళ్తారనమాట. అంటే అది 2 అవని 4 అవని 10 మంది అవని ఇంకా వాళ్ళని వెనక్కి తిరిగి పంపించడం అనేది మాక్సిమం చేయనమ్మా. ఎందుకంటే వాళ్ళు ఎంతో దూరం నుంచి ఎంతో ఆకలితో వస్తారు. నాకా ఇద్దరిది అంటే మనీ దాని గురించి నాకు అదని కాదంటే వాళ్ళు అంత దూరం నుంచి అంత దీనికోసమే వచ్చామంటారు. మొన్న ఒకళ్ళు అయితే కనుక US నుంచి వచ్చారంట. US నుంచి డైరెక్ట్ వాళ్ళ మ్యారేజ్ ఉందంట. వాళ్ళు డైరెక్ట్ ఫ్లైట్ దిగి ఇక్కడికి వచ్చారు. వాళ్ళు వచ్చేటప్పుడు నాకు ఇక్కడ 5 అయింది. వాళ్ళు అప్పుడు అడుగుతారు, అప్పుడు ఎవ్వరు స్టాఫ్ లేరు, మొత్తం అందరూ వెళ్ళిపోయారు. వెళ్ళిన తర్వాత నేను అన్నాను ఈవినింగ్ 7 కి స్టార్ట్ అవుతుందమ్మా అని అంటే, లేదు మేము విజయవాడ మా మ్యారేజ్ ఉంది, మేము ఇప్పుడు తిని మేము వెళ్ళిపోవాలి అన్నారు. సరే అంటే మీరు కూర్చోండి అమ్మా, నేను మాంసం పలావ్ మేము దానికోసమే వచ్చామన్నారు. అప్పుడు మళ్ళీ కుక్కర్ మాంసం పలావ్ అవన్నీ వండి పెడితే తిని వెళ్ళారు. అండ్ ఇక్కడ ఎక్కువగా బాగా మీరు పేరు తెచ్చి అంటే బాగా పేరున్న ఐటమ్స్ ఏంటి? ఫుడ్ ఐటమ్స్ అంటే యాక్చువల్గా చెప్పాలంటే మేము గొప్పగా చెప్పుకుంటున్నామని కాదమ్మా, అన్నీ వెళ్తున్నాయమ్మా. అసలు ఇది అంటే ఇది ఎక్కువ ఇది తక్కువ. కుక్కర్ మాంసం పలావులు అయితే ఇంకా చెప్పనక్కర్లేదు, అది బాగా. మొత్తానికి కుక్కర్ మాంసం పలావ్ తెప్పించారు. అమ్మ మిరియాల మష్రూమ్ తీసుకోలేదు మీరు? మిరియాల మష్రూమ్ చాలా ఒకసారి మా వైఫ్ ని పట్టుకొస్తాను తప్పనిసరిగా అమ్మా. మీ వైఫ్ ని మీ ఫ్రెండ్స్. సో మన కోసం కుక్కర్ మాంసం పలావ్ వచ్చేసింది. అండ్ బేసిక్ గా నేను ఎన్టీఆర్ గారి ఫ్యాన్. ఆయనకి మటన్ ఎంత ఇష్టమో మనందరికి తెలిసిందే. బిగ్ బాస్ హౌస్ లో కూడా మటన్ కుక్ చేసి వెళ్ళారు కదా. మరి ఇక్కడ ఈ మటన్ ఫ్లేవర్ ఎలా ఉంది, ఈ పలావ్ ఎంత టేస్ట్ ఇస్తుంది అనేది ఇప్పుడు చూద్దాం.
ఇది మొత్తం ఉషా గారి రెసిపీసా? నా రెసిపీ. ఓకే, మీరు ఈ మాంసం తిని చెప్పండి, ఈ క్రెడిట్ అంతా అంకుల్కి ఇవ్వండి. సో ఈ మాంసం పీసెస్ కోసం నాకు మా అంకుల్కి యుద్ధాలు జరుగుతుంటాయి అన్నమాట. నాకు ఏ మాత్రం కొంచెం తేడా ఉన్నా ఒప్పుకోలేదు. మనము మాంసం కొట్టినప్పుడు చూస్తాం కదా ఎలా ఉంది ఇదని, ఇక్కడ పట్టుకుంటేనే అర్థమైంది. మీరు విత్ గోంగూరతో వేసుకున్నామా? మీ కర్నూలు సైడ్ కూడా గోంగూర వాడతారు కదా? మేము రాయలసీమ. ఇది గోంగూర కూడా ఏంటంటేనమ్మా నేను విజయవాడ నుంచి తెప్పిస్తానమ్మా. ఈ గోంగూర డైలీ వస్తుంది. లైక్ అంటే చూ చేస్తున్నప్పుడు కూడా మీరు ఏం ఫ్లేవర్స్ వేస్తారో కానీ మొత్తం బయటకు వచ్చేస్తుంది. థ్యాంక్ యూ. ఈ పలావ్ కోసం నేను గంట అయినా అవుతాను. అందుకనే ఫస్ట్ లో అమ్మో టైం పడుతుంది అన్న వాళ్ళు కూడా ఏంటంటే ఈ కుక్కర్ అంటే ఇప్పుడు మనం ఇట్లా చేసింది ఇట్లా పొగలు వస్తూ ఉందమ్మా. ఇది ఒక 10 minutes ఆగింది అనుకోమ్మా, ఈ ఫ్లేవర్ అనేది కొంచెం తగ్గుద్ది. అమ్మ నాకు డౌట్, మీది లవ్ మ్యారేజ్, పెద్ద అబ్బాయిది లవ్ మ్యారేజ్, చిన్న అబ్బాయిది లవ్ మ్యారేజ్. ఏంటమ్మా అందరు లవ్ మ్యారేజ్? అంటే అరేంజ్ మ్యారేజ్ లో కరెక్ట్ గా ఉండదని నేను అన్నాను, కానీ లవ్ మ్యారేజ్ అనుకోమ్మా అందులో ఇప్పుడున్న జనరేషన్ కి లవ్ మ్యారేజ్ అనుకోమ్మా ఒకరికి తెలుస్తుంది, వాళ్ళు ట్రావెల్ చేస్తుంటారు అదంతాను తెలుస్తుంది. సో దాంట్లోనే బాగుంటుందేమో అని నా ఒపీనియన్. ప్లస్ మాకు కూడా పని తగ్గించినట్టు అవుతుంది. అది ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా మేము వాళ్ళకి ఆ ఫ్రీడమ్ ఇచ్చేసాం. ఇప్పుడని కాదు, మీ ఇష్టం, మీ కాకపోతే ఏదైనా కానీ మీ లైఫ్ లో సెటిల్ అయిన తర్వాత చూస్ చేసుకోండి అని చెప్పాము. శౌర్య గారిని ఎక్కడ చూసినా తల్లి మీద ప్రేమ అనేది వీడియోలో ఉన్న ఆఫ్ స్క్రీన్ లో ఉన్న నీట్ గా కనిపిస్తుంటుంది. ఎందుకు ఆయనకి మీరు అంటే అంత ఇష్టం? అంటే మదర్ లవ్ అనేది ఓకే, బట్ మోర్ లవ్ అంటే అందరికి ఎవరి మదర్ మీద ఎవరికైనా ఉంటదమ్మా. కాకపోతే ఏంటంటే తిను హీరో అయ్యేటప్పటికి అందరికి తెలుస్తుంది. కానీ ఇప్పుడు నీకుందమ్మా, నీకు మదర్ ఫస్ట్, మదర్ మించిన వాళ్ళు ఎక్కడో లేరు. అంటే గాడ్ ప్రతి చోట ఉండలేక మదర్ ని పెట్టారు. యాక్చువల్ గా చెప్పాలంటే ఆ మదర్ అనేది ఏది చూసుకోదు, ఇక పిల్లలు తప్పితే ఎవరికైనా కానీ. అదే ఇది తోటి కాకపోతే కనుక వాడు అంత ఇదిగా చూపించాడు అంటే అది నా అదృష్టం అనుకోవాలి. ఈవెన్ పెద్ద బాబు కూడా అలాగే ఉంటాడమ్మా చాలా. ఎందుకంటే కనుక డైలీ యూఎస్ లో ఉన్నా కానీ డైలీ ఒక 5-6 times చేస్తాడమ్మా. నేను బిజీగా ఉన్నాను అంటే అమ్మా ఎవరు చేయట్లేదు అని అందరూ అంటారు, నువ్వేంటమ్మా చేస్తే తింటావేంటమ్మా అంటారు. అట్లా చేస్తూనే ఉంటాడనమాట అమ్మా. సో ఇద్దరు అలాగే ఉంటారు. అలాగే మా బ్రదర్ ఇన్ లా పిల్లలు ఉన్నారు, వాళ్ళిద్దరు కూడా చాలా బాగుంటారమ్మా. రాహుల్ చోటు అనమాట. 4 పిల్లలు కూడా చాలా ఉంటారు. కాకపోతే ఇందులో మాకు ఒక ఇదేంటంటే ఆడపిల్ల లేదు అనేది ఉంది. నాకు 2 కోడళ్ళు ఆడపిల్లలాగా వచ్చారు. రీసెంట్ గా మనోరాలు పుట్టింది, అది మహాలక్ష్మి లాగాను. చాలా దాన్ని చాలా మిస్ అవుతున్నాం మేము. ఇంట్లో మహాలక్ష్మి శుక్రవారం నాడే పుట్టింది, మన December 1st మహాలక్ష్మి. అది వస్తూనే నాకు సక్సెస్ ఇచ్చింది. చాలా ఎప్పటి నుంచో అనుకున్న నా ప్యాషన్ ని ఉంది అంతా బై గాడ్స్ గ్రేస్. అండ్ నాదనమాట. దాని పేరు ఐరీ అని పెట్టారు. ఐరా అనేది పెట్టామమ్మా ఫస్ట్ మనం. దానికి రిలేటెడ్ గా వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. అంటే ఒక పీస్, ఒక హ్యుమానిటీ మంచి అనేది ఉందని. సో బాగుందని చెప్పేసి నేను కూడా ఐరీ. ఇది మూల్పూరి స్పెషల్ ఫ్రైడ్ రైస్ అమ్మా. స్పెషల్ ఫ్రైడ్ రైస్. దీని స్పెషాలిటీ ఏంటి అంటే అది ఆ కర్రీ. ఏం కర్రీ అమ్మా ఇది? అది జింజర్ చికెన్. ఓకే, గార్లిక్ ఫిష్, జింజర్ చికెన్. ఇది ఎందుకుని మూల్పూరి స్పెషల్ ఫ్రైడ్ రైస్ అని ఎందుకు పెట్టామంటారమ్మా, ఇది యాక్చువల్గా అంకుల్కి ఏంటంటే కనుక విజయవాడలో అనుపమ అని ఉండేదన్నమాట. దాంట్లో తినేవాళ్ళు స్పెషల్ ఫ్రైడ్ రైస్ అంటే ఇట్లాగా. ఈ హైదరాబాద్ వచ్చిన తర్వాత ఎక్కడ అడిగినా కానీ ఇలాగంటే ఎవరికి అర్థం కాదు. అంటే విడిగా ఇస్తారు తప్పితే ఇట్లా కలిపేది కాంబినేషన్ అనేది లేదు. సో ఇదంతా అంకుల్ డిష్ అనమాట. నాకు ఇట్లా కావాలి అని చెప్తే నేను చేయించాను. ఫ్రైడ్ రైస్ అంటే ఎక్కువగా ఆయిల్ చూస్తుంటాం, బట్ ఇక్కడ ఆయిల్ ఎక్కువగా అనిపించట్లేదు. రైస్ కూడా భలే ఉంది, లైక్ బబుల్ గమ్ లాగా. అంతా మా చెఫ్స్ కూడా ఏంటంటే కనుక చాలా ప్రతిదీ కూడా వాళ్ళు మా ప్యాషన్ చూసి వాళ్ళు కూడా చాలా, అంటే కమర్షియల్ గా అయితే మాత్రం వాళ్ళు కూడా లేరమ్మా. వాళ్ళు యాక్చువల్ గా బయట తీసుకునే శాలరీస్ కన్నా నా దగ్గర తక్కువే తీసుకుంటారు. నిజంగా వాళ్ళ అది గ్రేట్నెస్, టీమ్ వర్క్ అమ్మా ఇదంతా. ఎందుకంటే వాళ్ళకు కూడా ఏంటంటే
సక్సెస్ అయితే 100% మేము సెటిల్ అవుతాము అనే ఫీల్ వాళ్ళకు కూడా కలిగింది. సో ఇప్పుడు వాళ్ళు కూడా ఏంటంటే కనుక నేను యాక్చువల్గా చెప్పాలి అంటే కనుక నాకు ఇవాళ మార్నింగ్ అనిపించింది, నేను ఇంకా చెప్పలేదు, వాళ్ళకి ఇంత అనేది ఎంత ఒకటి ఇంత పర్సెంటేజ్ ఎంతో కొంత ఇంత బాగా ఫస్ట్ నుంచి చెఫ్స్ చేస్తున్నారు కదా, వాళ్ళకు కూడా ఇంత మీకు ఇంత ఇద్దాము అనేది చెప్దామా అనేది నాకు మా హస్బెండ్ తో అనుకుంటున్నాను నేను. అది ఎట్లాగా ఏంటి అనేది ఇంక నేనేం వర్కౌట్ చేయలేదు, ఎందుకంటే వాళ్ళు చాలా వాళ్ళ సొంత దానిలాగా చేస్తున్నారు, కానీ ఇది మేము ఒక జాబ్ చేస్తున్నాము అనేది లేదమ్మా. అంటే చాలా మంది కూడా చెప్పారు చైనీస్ డిపార్ట్మెంట్ అంటే చైనీసే చేస్తారు, తండూరి అంటే తండూరీనే చేస్తారు, అలా ఏ డిపార్ట్మెంట్ ఇండియన్ సౌత్ ఇండియన్ సౌత్ ఇండియన్. మా దగ్గర అలా ఎవ్వరూ లేదమ్మా. ఎవరి దగ్గర బిజీ ఉందంటే వాళ్ళ దగ్గరికి వీళ్ళు వెళ్ళిపోతారు, చెప్పనక్కర్లేదమ్మా. ఈవెన్ కేవోటి ఆర్డర్స్ కొట్టే దగ్గర అలా కూడా వాళ్ళే ఆర్డర్స్ దగ్గరికి వెళ్ళిపోతుంటారు. నేను అటు ఇటు తిరుగుతూ ఉంటే కుక్కర్ మాంసం పలావ్ చేస్తుంటాను, గబాల పార్సిల్ చేయాలి వచ్చేస్తుంటారు. అసలు పార్సిల్ చేయడం దగ్గర నుంచి డెలివరీస్ ఇవ్వటం దగ్గర నుంచి కేఓటీస్ చెప్పడం దగ్గర నుంచి ఒకళ్ళ వర్క్ ఒకళ్ళు తీసుకోవడం దగ్గర నుంచి ఈవెన్ తండూరి అతను ఉన్నాడమ్మా. ఇప్పుడు నా కుక్కర్ మాంసం పలావులు బాగా ఎక్కువైపోతున్నాయి కదా, అసలు తను నాకు మెయిన్ గా వచ్చేసాడు అనమాట. అంటే అక్కడ తండూరికి కూడా ఉన్నారు, తను నాకు సపోర్ట్ గా తనకంతా తను హార్ట్ఫుల్ గా వచ్చేసాడు అనమాట. అంటే ఇట్లా అయితే మాత్రం దొరకడం అయితే బై గాడ్స్ గిఫ్ట్ అమ్మా. వాళ్ళు నాకు సరిగ్గా డిష్ ఏదైనా ఒకటి నచ్చలేదు అంటే చాలా హార్ష్ గా చెప్పాలి, దానికి కూడా వాళ్ళు ఫీల్ అవ్వరు. అంటే ఏంటంటే వాళ్ళకి అర్థమైంది మేడం అనేది ఏంటంటే కనుక పని సరిగ్గా లేకపోతేనే మాట్లాడతారు తప్పితే మిగతాటప్పుడు చాలా బాగుంటామమ్మా. ఏంటంటే నేను ఏదో ఒక ఇది లేదంటే వాళ్ళ వర్కరు అనేది మాకు లేదమ్మా. వాళ్ళందరూ మొత్తం అయిపోయిన తర్వాత కూడా నైట్ 12కి అయిపోతే మళ్ళీ అందరం హాఫ్ అన్ అవర్ అందరం కూర్చుని అంతా డిస్కషన్ చేసుకుని అంతా మళ్ళీ రేపు ఏంటని మాట్లాడుకుని ఒక నడుస్తుంది ఎలా చేసుకోవాలి మనం ఎలా చేసుకోవాలి. వాళ్ళు కూడా వెళ్ళిపోరు, 12 అవ్వగానే కూర్చుండిపోతారు అందరూ. ఇంకా అందరు వెళ్ళిపోయిన తర్వాత మేము ఒక హాఫ్ అన్ అవర్ కూర్చుని డిస్కస్ చేసుకున్న తర్వాత అప్పుడు వాళ్ళు తిని అప్పుడు వెళ్తారనమాట. సో బ్లెస్డ్ అమ్మా. ఇదంతా కూడా ఏంటంటే నాకు నేను నమ్ముకున్న భూవారా స్వామి వీళ్ళందరినీ నాకు పంపించాడు, వాళ్ళు ఆ ఫీల్తో ఉండేటట్టు చేశాడు అనే ఇదితో నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మీరందరూ వచ్చి మీరందరూ ఇంత క్రౌడ్ వచ్చారు అంటే కూడానమ్మా నిజంగా దేవుడి దయమ్మా. అందరూ ఇలా వచ్చి తిని ప్రతి ఒక్కళ్ళు ఉన్నందుకు చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. కూడా చాలా హ్యాపీగా ఉంది, చాలా ఐటమ్స్ ఉన్నాయి, బట్ టేస్ట్ చూస్తే మాత్రం చాలా బాగా నచ్చాయి. ఇప్పుడు ఇదంతా తిని స్టాఫ్ అంతా తిని వెళ్ళాలి మీరందరూ, అంతేగాని తర్వాత మళ్ళీ ఫ్యామిలీతో రండి మీ ఫ్రెండ్స్ తో రండి. నేను యాక్చువల్గా మీకు రాగానే కూడా చెప్పాను, నేను మీరు నాతో ఫోన్లో మాట్లాడారు, మీ యాంకరింగ్ మీరు అడిగే స్టైలు మీ వే ఆఫ్ అప్రోచ్ చాలా చాలా నాకు నచ్చుద్దమ్మా. నేను చాలా చూస్తుంటాను మీది అంతాను. ఇక 1 month నుంచే కొంచెం చూడలేదు కానీ అంత ముందంతా చూశాను. చాలా అసలు ఏంటంటే యాక్చువల్గా అంటే వేరేగా కాదు, కర్నూలు అటువైపు రాయలసీమ అంటే చాలా ఇదిగా ఉంటుంది. మీరు అట్లా కాకుండా దేవర సైడ్ అటువైపు లాగా ఉన్నారు. చాలా అంటే ఎవరితో మీరు యాంకరింగ్ అడిగినా ఇంటర్వ్యూ చేసినా అసలు ఏంటంటే మీ ఓన్ గా ఫీల్ అయ్యి మీరు చెప్తా మాట్లాడుతుంటారు. మీరు నిజంగా ఏంటంటే మీరు ఫీల్ అయ్యి వాళ్ళతో మాట్లాడతారు, యాక్ట్ చేయకుండా. ఏంటంటే ప్రతి పర్సన్ ఎవరితో మాట్లాడుతున్నారో వాళ్ళలోకి మీరు వెళ్ళిపోయి వాళ్ళు నా వాళ్ళు అనుకున్నట్టుగా మీరు ఫీల్ అయ్యి మాట్లాడుతుంటారు. మీరు ఇంకా చాలా చాలా మంచి ఇదిలోకి వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. సో చూస్తున్నారు కదండి, ఉషా ముల్పూరి కిచెన్ మనకి ఎక్కడో లేదు, మాదాపూర్ లోనే ఉంది. మీరు కనుక మంచి టేస్టీ ఫుడ్ ఆఫ్టర్ లాంగ్ టైం లైక్ మన వెస్ట్ గోదావరి వాళ్ళు ఫుడ్ తో చంపేస్తారు కదా, అలాంటి ఫ్లేవర్స్ తో చాలా మంచి ఫుడ్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. సో తప్పకుండా ఉషా ముల్పూరి కిచెన్స్ కి విజిట్ చేయండి, మీకు నచ్చిన ఫుడ్ ని తినండి. అన్ని ఫుడ్ నచ్చితే అన్ని కూడా టేస్ట్ చేయొచ్చు. మరి ఈ ఇంటర్వ్యూ చూసాక ఉషా గారు చెప్పిన మాటలు విన్నాక మీకు ఏమనిపించిందో మీ ఒపీనియన్ తప్పకుండా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆదాన్ ఫర్ మోర్ అప్డేట్స్.